మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డేంజరస్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ ఏంటో తెలుసా? బడ్జెట్ పెంచితే ఆటోమేటిక్ గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని కొంతమంది డైరెక్టర్స్ నమ్మటమే. అంటే హీరో ఎంట్రీకి ఒక 25 crores, ఇంటర్వెల్ సీన్ కి ఒక 15 crores, క్లైమాక్స్ కి ఒక 40 crores. కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం గూగుల్ పే ఫెయిల్డ్. సినిమా స్టార్ట్ అవ్వక ముందే మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని పాన్ ఇండియా, పాన్ వరల్డ్, పాన్ గ్యాలక్సీ వరకు తీసుకెళ్తున్నారు. కానీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం అది మన ఇంటి పక్కన ఉన్న పాన్ షాప్ సైజ్ లో కూడా ఉండట్లేదు. ఇంపార్టెంట్లీ బడ్జెట్ పెంచడం అంటే సినిమా క్వాలిటీ పెరిగిందని కాదు. ఎగ్జాంపుల్, మనం ఒక పెళ్లికి వెళ్తే 14 కూరలు వడ్డిస్తున్నారు అంటే హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఆ 14 కూరల్లో ఒక దాంట్లో కూడా సాల్ట్ లేదు అంటే పులిహోర కూడా ట్రాజడీ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మూవీ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే హీరో ఎంట్రీకి హెలికాప్టర్, విలన్ ఎంట్రీకి వాల్కెనో అండ్ హీరోయిన్ ఎంట్రోకి డ్రోన్ షాట్. కానీ ఆడియన్స్ ఇంట్రోకి స్లీపింగ్ మోడ్. ట్రైలర్ చూస్తే ఆడియన్స్ నాసా, మార్వెల్, పెంటగన్, ఇస్రో కలిసి తీసారేమో అని అనుకుంటే థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ ఫీలింగ్ మాత్రం యూట్యూబ్ లో ఉన్న థంబ్నెయిల్ ఎక్సైట్మెంట్ మూవీలో ఎక్కడుంది అని. ఆన్ ద అదర్ హ్యాండ్ ఒక స్మాల్ మూవీ, హీరో బైక్ కి కూడా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వని మూవీ, కెమెరా రెంట్ ఓవర్ డ్యూ, ఎడిటింగ్ ల్యాప్టాప్ హ్యాంగింగ్, 2 apartments, 1 టీ షాప్, 3 actors అండ్ అ బారోడ్ కెమెరా కలెక్షన్ తో ఇండస్ట్రీని కుమ్మేస్తున్నాయి. అది మన టాలీవుడ్ మ్యాజిక్. ప్రతి ఇయర్ మన దగ్గర నుంచి హ్యూజ్ సినిమాలు వస్తున్నాయి. పోస్టర్ చూస్తే అనిపిస్తుంది హాలీవుడ్ మార్వెల్ CEO పర్సనలీ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అన్నట్టు. అర్జున కానీ టీజర్ లో మాత్రం ఫైర్, ఎక్స్ప్లోజన్, హీరో వాకింగ్ ఇన్ స్లో మోషన్, 700 జీప్స్ ఫ్లైయింగ్ అండ్ థియేటర్ లో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ స్టోరీ ఎక్కడ అగ్యాన్. అప్పుడు ఎక్కడి నుంచో ఒక స్మాల్ మూవీ సైలెంట్ గా వస్తుంది. నో హైప్, నో పాన్ వరల్డ్ ఇంటర్వ్యూస్, నో రికార్డ్ బ్రేకింగ్ గ్లిమ్స్ అప్డేట్ లోడింగ్ నాన్ సెన్స్. రిలీజ్ అయ్యాక వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ తో థియేటర్స్ ఫుల్ అవ్వడం, ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అవ్వడం అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ట్విట్టర్ లో రివ్యూస్ సడన్ గా కంటెంట్ ఇస్ ద కింగ్ అని కోట్స్ ప్రెజెంట్ చేయడం. దీనికి రీజన్ స్ట్రాంగ్ స్టోరీ. అదే అసలైన సినిమా. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్ లో ఫాలో అయ్యే ఫార్ములా ఏంటో తెలుసా? ఇఫ్ స్క్రీన్ మీద ఫైర్ ఉంటే ప్రొడ్యూసర్స్ థింక్ ఆడియన్స్ మైండ్ లో కూడా ఎమోషనల్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని. బ్రో, పెట్రోల్ లో కూడా ఫైర్ ని జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ పెట్రోల్ సినిమా కాలేదు. అండ్ కొన్ని మూవీస్ లో హీరో ఇంట్రొడక్షన్ కే 18 minutes పడుతుంది. హీరో ఫేస్ రివీల్ అయ్యే లోపు ఆడియన్స్ తెచ్చుకున్న పాప్కార్న్ ని కంప్లీట్ చేసేస్తున్నారు. మీన్ వైల్ ఆన్ ద అదర్ హ్యాండ్ లో బడ్జెట్ మూవీస్, నో ఎలివేషన్, నో 400 dancers, నో ఇంపోర్టెడ్ స్నో ఫ్రమ్ యూరోప్ అండ్ జస్ట్ ప్రాపర్ సీన్స్. అండ్ ఇలా కంటెంట్ లేని హై బడ్జెట్ మూవీస్ ని చూసిన ఆడియన్స్ కూడా ఇలా లో బడ్జెట్ కంటెంట్ ఉన్న మూవీస్ ని చూసి సడన్ గా రియలైజ్ అవుతున్నారు సినిమా అంటే స్టోరీ కూడా ఉంటుంది అని. అలా ఎలాంటి హై స్టార్ కాస్ట్, ఎలివేషన్ అండ్ బడ్జెట్ లేని కొన్ని నా ఫేవరెట్ మూవీస్ ని నేను సార్ట్ అవుట్ చేసి ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లామ్ శ్యామ్. దిస్ ఇస్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్. బిగ్ కట్ అవుట్, స్మాల్ స్టోరీస్, గ్లామ్ శ్యామ్ పుట్స్ అవుట్ ఆల్ ద గ్లోరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తున్న మూవీ కేర్ ఆఫ్ కంచలపాలెం. ఏ స్కూల్ కొంటాను, 20 ఏళ్ల కుర్రోడ్ను, 7 చూస్తే నా కదిలే నాకు కనిపిస్తుంది. సుందరం నీ చక్క చాలా బాగుంది. రాణి రంగు నాకు చాలా ఇష్టం. వెళ్ళి చదువుకోండిరా, లేదా ఏదైనా పని చేసుకోండి. నేను జోసెఫ్ని ప్రేమిస్తున్నాను. వాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేస్తాను. మీరు బాగా ఇష్టమండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకున్నాం. అంటే మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి, వెళ్ళిపోతున్నారండి. ఇంతకన్నా చెప్తావు, ఆలోచిస్తాను. తర్వాత ప్రేమ పెళ్లి అని కాన్సెప్ట్ తెలియదు. ఎదిగో మళ్ళీ మీరు తగులుకునేదా. ఈ సినిమా చూసిన చాలా మంది ఫస్ట్ అనుకునే విషయం ఏంటి అంటే ఇది సినిమానా లేదా డాక్యుమెంటరీయా. బీయింగ్ క్వైట్ ఆనెస్ట్, నాకు కూడా ఈ మూవీ స్టార్టింగ్ లో కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ డామేజ్ జరిగింది నాతో పాటు చాలా మందికి. నో స్టార్స్, నో ఎలివేషన్, నో హీరో స్లో మోషన్ వాక్స్, నో ఓవర్ యాక్టింగ్, నో గ్రావిటీ డిఫైనింగ్ ఫైట్స్, నో హీరో ఫ్లయింగ్ లైక్ వైఫై సిగ్నల్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్. అండ్ అదే ఈ మూవీ యొక్క మ్యాజిక్, జస్ట్ ప్యూర్ ఎమోషన్. క్లైమాక్స్ దగ్గర మెల్లిగా ఆడియన్స్ రియలైజ్ అవుతారు అసలైన ట్విస్ట్ అండ్ హార్ట్ లో ఒక ఎమోషనల్ ఏక్. నిజం చెప్పాలి అంటే ఈ మూవీ చూసాక నాకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్ గా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదు. వెల్, ఎందుకంటే ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ రోల్ కి ఎమోషనల్ గా అంత డెప్త్ ఉంటుంది కాబట్టి. దయచేసి ఈ సినిమా చూడండి ప్లీజ్. నెక్స్ట్ నా ఫిల్మ్ రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ నా సినిమా చూడకపోయినా పర్లేదు, నా ప్రొడ్యూసర్స్ తెలిస్తే తంటారు ఈ విషయం. బట్ ఈ సినిమా మాత్రం దయచేసి చూడండి, ఎందుకంటే సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్.
అండ్ ఐ రియలైజ్ రియల్ పీపుల్ స్టోరీస్ కి సపరేట్ మ్యాజిక్ ఉంటుంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ మాట్లాడితే మన పక్కింటి అంకులో, మన స్కూల్ మేటో, లేదా మన కాలనీలో ఉన్న ఆంటీయో ఆర్ మన లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ని మనం రిలేట్ చేయగలుగుతాం. అండ్ కేర్ ఆఫ్ కంచలపాలెం ప్రూవ్డ్ వన్ థింగ్, సినిమా రియలిస్టిక్ గా ఉన్నా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని. అండ్ యూ డోంట్ నీడ్ హీరోస్ జంపింగ్ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్ కంటైనర్ వైల్ ఫిజిక్స్ కమిట్స్ సూసైడ్. అండ్ ఈ లిస్ట్ లో వస్తున్న సెకండ్ మూవీ పెళ్లి చూపులు. ప్రతి దానికి తొందర ఎందుకు? వై? కాలేజ్కి వెళ్ళావా పాస్ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, తొందర చేసుకో, చేసుకున్నావా పిల్లాడిని గాను, కన్నావా రెండాడిని గాను, ఇద్దరిని కన్నావా వాళ్ళని కాలేజ్లో చేర్చు. ఏంటి అంకుల్ ఇది? ఇదే నా లైఫ్ అంటే? అరే కొంచెం ఆగండి అంకుల్, చేసుకుంటాము, నెమ్మదిగా చేసుకుంటాము. అసలు మీ ఫాదర్స్ ఎవ్వరికి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అది ప్రాబ్లం. ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని కొడుకుంటే బాగుండేదని అనుకోవడం. ఈ మూవీలో బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఏంటో తెలుసా? హీరో హీరోయిన్ నార్మల్ హ్యూమన్స్ గా బిహేవ్ చేయడం. ఎస్, రేర్ పీస్. అండ్ మూవీ మొత్తంలో ఎంటైర్ మూవీలో మోస్ట్లీ కాన్వర్సేషన్స్ ఉంటాయి, కానీ ఆ కాన్వర్సేషన్ ఎంటర్టైనింగ్ గా, సమ్ టైమ్స్ న్యాచురల్, సమ్ టైమ్స్ ఫనీ, ఆక్వర్డ్, ఎగ్జాక్ట్లీ లైక్ రియల్ లైఫ్ గా ఉంటాయి. చూడు చిత్ర, కొందరు జాబ్ చేయడానికి పుడతారు, కొందరు బిజినెస్, కొందరు ఏది చేయలేరు. నేను ఆ మూడో టైప్. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి ఒక ట్రూత్ ని చూపించింది. ఆడియన్స్ కి 6 fights, 4 ఐటమ్ సాంగ్స్, విలేజ్ సేవింగ్ సీన్స్, మాఫియా, డాన్ అవసరం లేదు. ఇవన్నీ కంపల్సరీ కాదు. గుడ్ రైటింగ్ ఉంటే చాలు. ఎంటైర్ మూవీలో ఆల్మోస్ట్ కాన్వర్సేషన్సే ఉంటాయి, కానీ బ్లాక్ బస్టర్ అయింది బికాస్ మూవీలో ఉన్న హుక్ వల్ల. హీరో విలేజ్ ఆర్ ఇండియాని ఆర్ ఏ దేశాన్ని సేవ్ చేయకపోయినా సరే సినిమా ఆడుతుంది. విలన్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకపోయినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని. ఎంటైర్ మూవీలో మోస్ట్లీ పీపుల్ మాట్లాడుకుంటారు అండ్ ఆడియన్స్ లవ్డ్ ఇట్. అండ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ చాలా సింపుల్ గా ఒక గ్రాడ్యుయేట్, పని పాట లేని వ్యక్తి కుకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అన్నదే చూపించాడు. బై ఎనీ ఛాన్స్ ఇది ఒక మాస్ ఫిలిం అయ్యుంటే సేమ్ హీరో ఏదో మాఫియా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఈ మూవీ రిలీజ్ అయ్యాక బార్బర్ షాప్ ప్రాఫిట్స్ ట్రిపుల్ అయ్యాయి. బికాస్ ఎవ్రీ గై వాంటెడ్ బియర్డ్, పెయిన్ అండ్ టాక్సిక్ కాన్ఫిడెన్స్. ఇంజనీరింగ్ హాస్టల్ అండ్ మెడికల్ కాలేజెస్ లో సడన్ గా గిటార్ సౌండ్స్, బాల్కనీలో సిగరెట్ స్మోక్స్ అండ్ స్టేటస్ లో సాడ్ కోట్స్. ఈ మూవీ ఇంపాక్ట్ డేంజరస్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఫ్యూ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ ఇట్. సో థియేటర్ లోకి మహిళా సంఘాలు వెళ్ళి ఆందోళన చేసి చర్చికి వెళ్ళి మరి ఈ సినిమాని ఇది చేయాలి అని చెప్పి పడుతుంది. మూవీ అంటే థియేటర్ లోకి వెళ్ళి మూవీ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకి బ్రేకింగ్ కూడా పడుతుంది కింద. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? నా నెక్స్ట్ మూవీగా ఐ విల్ గో టు హిందీ సినిమా. వై? I mean, I don't have a language barrier. I want to make films in Bhojpuri, Malayalam, Marathi, Telugu, Kannada. I'll make a movie in Hindi. If you stop me in India, then I'll go to Hollywood. Okay. You're happy with the answer. And few loved it. కానీ ఇగ్నోర్ చేయలేదు. అదే రియల్ ఇంపాక్ట్. అండ్ ఈ మూవీ రీమేక్ అయ్యి పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయ్యాక ఇండియా మొత్తం వార్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఒక సైడ్ మాస్టర్ పీస్ అంటుంటే మరొక సైడ్ మాత్రం బ్యాన్ దిస్ మూవీ ఇమీడియట్లీ అన్న రియాక్షన్స్ వచ్చాయి. కానీ ఫన్నీ ఏంటో తెలుసా, ఈ మూవీని యూత్ అట్లీస్ట్ 3 times అన్న మినిమం చూసుంటారు. वर्ष 2019 में एक फिल्म आई थी जिसका नाम था कबीर सिंह, जिसका सार ये था कि अपने पार्टनर के साथ हिंसा करना, उसके साथ दुर्व्यवहार करना और ब्रेकअप के बाद नशे में डूब जाना असली प्यार है. लोगों ने इसी को असली प्यार माना था. లో బడ్జెట్ సినిమా, కానీ ఇంపాక్ట్ మాత్రం టైటానిక్ ఐస్బర్గ్ రేంజ్ లో జరిగింది. ఆఫ్టర్ దిస్ మూవీ ఎవ్రీ హీరో సడన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బియర్డ్, యాంగర్, ఆల్కహాల్, ఎమోషనలీ అన్అవైలబుల్ స్టేట్ కి. అండ్ అర్జున్ రెడ్డి ప్రూవ్డ్ వన్ థింగ్, సినిమా టెక్నికలీ పాలిష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎమోషనల్ రాగా ఉంటే హిట్ అవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ రియల్ లైఫ్ లో అలా ఉండాలి లేదా అర్జున్ రెడ్డిని ఫాలో అవ్వాలని, కానీ రియల్ లైఫ్ లో కొంతమంది రిలేట్ అయితే డెఫినెట్ గా అవ్వగలుగుతారు. బికాస్ హ్యూమన్స్ ఆర్ లైక్ దాట్ somewhere down the line in their real life. And meanwhile కొన్ని ఎక్స్పెన్సివ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా VFX బడ్జెట్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దిస్ మూవీ డిడ్ నాట్ జస్ట్ బికమ్ అ హిట్,
ఇట్ స్టార్టెడ్ అ సివిల్ వార్ ఆన్ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్. వన్ సైడ్ మాస్టర్ పీస్ అంటే ఇంకొక సైడ్ వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూత్ అని, బట్ ఎవ్రీబడి వాచ్డ్ ఇట్. దట్స్ ద పవర్. లో బడ్జెట్, రా ఫిల్మ్ మేకింగ్ అండ్ నో ఫార్ములా. Well, kudos to Mr. Sandeep Reddy Vanga garu. Like that man is living 2 levels higher than our general public IQ కంటే పైన బ్రతుకుతుంది మంచి. అంటే మనం కిస్ల పోస్టరు, సెక్స్లు, 20 ఇటాలియన్ సిగరెట్లు ఇవి లెక్క పెడుతుంటే మనోడు సఫరింగ్ దిస్ పర్సన్, లెట్ హిమ్ సఫర్. ఈ జాతి నమ్మ కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, హూ స్టార్టెడ్ దిస్, ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. సో ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద రైటింగ్ దట్ మేక్స్ ద ఫిల్మ్ బ్యూటిఫుల్. అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ కూడా షేక్ చేసి డైరెక్టర్ అప్పుడప్పుడు ఒకసారి వస్తారండి. ఈ నార్మ్స్ ని, ఫార్ములాస్ ని అన్నింటినీ పక్కన పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తానని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న 4th ఫిల్మ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ మూవీకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా? డిటెక్టివ్ సినిమాలో యాక్చువల్ డిటెక్టివ్ వర్క్ ఉండటం. ఎస్, షాకింగ్. స్మాల్ బడ్జెట్, సింపుల్ విజువల్స్, కానీ స్క్రీన్ ప్లే టైట్. మీన్ వైల్ కొన్ని ఎక్స్పెన్సివ్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి. హీరోకి క్లూ దొరకడానికి విలనే PDF ఫైల్ పంపిస్తాడు. డిటెక్టివ్ మూవీ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? డార్క్ లైటింగ్, ఫారెన్ గ్యాజెట్, హీరో టైపింగ్ ర్యాండమ్ కోడ్స్. కానీ ఆత్రేయ అలా కాదు. నోట్బుక్, సైకిల్, సింపుల్ క్యూరియాసిటీ అండ్ కాన్ఫిడెన్స్ వితౌట్ క్వాలిఫికేషన్. అది అమెరికాలో కదా ఉండేది, వాళ్ళు మా చూసి పెట్టారు సార్. ఫాతిమా, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఫాతిమా నా ఫస్ట్ లో పేరు. సార్, నేను డిటెక్టివ్ని. ఇంకెప్పుడు చెప్తుంటాను కదా స్నేహ, త్వరలో మనకు పెద్ద కేసు రాబోతుందని. ఇదే ఆ కేసు. క్యారెక్టర్ రా ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్. అండ్ ఈ మూవీలో ఉన్న ప్లస్ ఏంటో తెలుసా? హీరో యాక్చువల్ గా క్లూస్ ఫాలో అవుతాడు, బ్రెయిన్ యూజ్ చేస్తాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ట్విస్ట్లు ఉండవు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆడియన్స్ షాక్ అవుతారు, ఆడియన్స్ ఆ ఫ్లో తో క్యారీ ఫార్వర్డ్ అవుతారు. అండ్ దిస్ మూవీ హ్యాడ్ వన్ హ్యూజ్ అడ్వాంటేజ్. అదేంటో తెలుసా? యాక్చువల్ స్క్రీన్ ప్లే. ఎస్, రేర్ టాలీవుడ్ మెటీరియల్. స్మాల్ మూవీ, స్మాల్ సెటప్, బట్ ఇన్సేన్లీ ఎంటర్టైనింగ్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న 5th ఫిల్మ్ మత్తు వదలరా. ఈ మూవీ ఎనర్జీ ఏంటంటే ఫ్రెండ్స్ హాస్టల్ రూమ్ లో కూర్చొని ర్యాండమ్ గా స్క్రిప్ట్ రాసారా అన్నట్టుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం క్రేజీ లెవెల్. ఈ సినిమా చూసినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి బిర్యానీ తిన్నాక ర్యాండమ్ గా ఈవినింగ్ కూర్చొని చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అంటే ఈ మూవీ చూడొచ్చు. సూపర్ ఫన్, కామెడీ టైమింగ్ టాప్ టైర్, రైటింగ్ షార్ప్, పేస్ ఫాస్ట్, కామెడీ న్యాచురల్, క్యారెక్టర్స్ వియర్డ్, సిచ్యువేషన్స్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఆడియన్స్ ఫుల్ గా ఇన్వెస్ట్ అయిపోతారు మూవీలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మూవీ ఇట్ సెల్ఫ్ నోస్ ఇట్స్ రిడిక్యులస్, అండ్ అదే ఈ మూవీకి చామ్. ఆల్ అండ్ ఆల్ మత్తు వదలరా ప్రూవ్డ్ గుడ్ రైటింగ్ కాస్ట్ లెస్, బ్యాడ్ రైటింగ్ కాస్ట్ 120 crores. అండ్ ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉంది RX-100. ఆడియన్స్ థియేటర్ లోకి వెళ్లే ముందు క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ట్రామాతో వస్తారు. 3 సంవత్సరాల మన ఎడబాటుకి ఈ రోజుతో స్వస్తి. అది నిన్ను ప్రేమించలే లేదు, వాడుకొని వదిలేసిందే. నేను నిన్ను ప్రేమించమంది చెప్పావు, అన్ని అబద్ధాలే. అయినా నా బాధ నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోనింది. ఈ మూవీ సేఫ్ గేమ్ ఆడలేదు. రా ఎమోషన్, బోల్డ్ సీన్స్, స్ట్రాంగ్ ఇంపాక్ట్, వర్డ్ ఆఫ్ మౌత్ తో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఎమోషనల్ ఫ్యూనరల్. ఈ మూవీ కంప్లీట్ గా సేఫ్ గేమ్ ఆడలేదు. రాగా ఉంటుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది, కానీ రియల్ గా ఫీల్ అవుతారు ఆడియన్స్. ఈ సినిమా ట్రైలర్ చూసిన ఆడియన్స్ అనుకొని ఉంటారు మాస్ లవ్ స్టోరీ అని, కానీ మూవీ చూసాక థెరపీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. హీరో ఎమోషనలీ డామేజ్, ఆడియన్స్ ఎమోషనలీ డామేజ్, సాంగ్స్ ఎమోషనలీ డామేజింగ్ అండ్ ద ఎంటైర్ థియేటర్ ఎమోషనలీ అండర్ మెయింటెనెన్స్. ఈ మూవీకి అడ్వాంటేజ్ అయిన పాయింట్ క్యారెక్టర్స్ టాక్సిక్, మెస్సీ లవ్ అండ్ పెయిన్ అన్కంఫర్టబుల్. యాజ్ మెన్షన్ RX-100 లో సేఫ్ గేమ్ అంటే షుగర్ కోటింగ్ లేదు. క్యారెక్టర్స్ టాక్సిక్ గా ఉంటాయి, మెస్సీ లవ్ ఉంటుంది, అన్కంఫర్టబుల్ పెయిన్. కానీ మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇట్స్ ఆనెస్టీ. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ ఈ నగరానికి ఏమైంది. ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపాసిబుల్ బికాస్ టెక్నికలీ నథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ, కానీ ఎమోషనలీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ వినగానే ఆడియన్స్ ని ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి త్రో చేస్తుంది. ట్రిప్స్,
ఫెయిల్డ్ ప్లాన్స్, క్రింజ్ మెమరీస్, అన్పేడ్ బిల్స్ ఇవన్నీ ఆడియన్స్ కి గుర్తొస్తాయి అండ్ కనెక్ట్ అవ్వగలుగుతారు. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? ఏమన్నంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోవడం. అరే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటది రా సుకూన్. ఈ లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎగ్జాంపుల్ బేబీ. బేబీలో నో సూపర్ స్టార్, నో సినిమాటిక్ యూనివర్స్, నో పార్ట్ 1 లోడింగ్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్ అండ్ థియేటర్స్ ఫుల్. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి మళ్ళీ ఒక సేమ్ లెసన్ ని చూపించింది. ఆడియన్స్ బడ్జెట్ చూసి టికెట్ కొనరు, ఎమోషన్ కి కనెక్ట్ అయితే టికెట్ కొంటారు. ఫస్ట్ గ్లాన్స్ లో చూసినప్పుడు ఇది ఒక నార్మల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇది రిలేషన్షిప్ ఎవల్యూషన్ ని బ్రూటల్ గా అండ్ ఆనెస్ట్ గా చూపించిన మూవీ. నో షుగర్ కోటింగ్, నో హీరో వర్షిపింగ్, నో పర్ఫెక్ట్ లవ్ ఎల్యూషన్, జస్ట్ రా ఎమోషన్. ఈ మూవీ ఆనెస్ట్ గా ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేయలేని రియాలిటీని చూపిస్తుంది. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానే, కానీ నేను అంతకు మించి ప్రేమలో ఉన్నాను రా. నేను నిన్ను ఫస్ట్ టైం లవ్ చేసినప్పుడు అనుకున్నా, రెండోసారి ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని. లవ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ గా ఉండదు. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ కన్ఫ్యూజన్, ఈగో, ఇన్సెక్యూరిటీ, ఎమోషనలీ డామేజింగ్. అండ్ ఈ ట్రూత్ ని ఆడియన్స్ కి చూపించడం చాలా రేర్. అండ్ నో స్టార్ ఫార్ములా, నో మ్యాసివ్ బడ్జెట్, నో ఓవర్ హైప్ పాన్ ఇండియన్ ప్రమోషన్. కానీ థియేటర్స్ లో మాత్రం సైలెన్స్ ఉంటుంది. ఎండ్ క్రెడిట్స్ అయ్యే వరకు ఆడియన్స్ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? బిలీవబుల్ క్యారెక్టర్స్, రియలిస్టిక్ డైలాగ్స్, అన్కంఫర్టబుల్ ఎమోషనల్ ట్రూత్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్. హీరోని ఎలివేట్ చేయడం కాదు, ఈ మూవీలో స్టోరీని ఎలివేట్ చేయాలి. ఈ మూవీ చూసాక ప్రతి ఒక్కరి రియాక్షన్ అలానే ఉందా అంటే కాదు. కొంతమంది రిలేటబుల్, పెయిన్ఫుల్ అండ్ కనెక్ట్ అవ్వగలిగితే మరికొంతమంది ట్రిగ్గర్ అయ్యారు. అదే గుడ్ రైటింగ్ ఉన్న సైన్. ఈ మూవీలో హీరోయిన్ ని చాలా మంది తిట్టుకున్నారు, బట్ ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్, వాట్ షీ డిడ్ ఇస్ నాట్ రైట్. నేను రైట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. నాలా ఎంతమంది ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బేబీ మూవీ కొంతమందికి రియాలిటీ చెక్ లా పనిచేసిందని నాకు అనిపిస్తుంది. బికాస్ బేబీ మూవీ ప్రూవ్ చేసింది ఏంటి అంటే, లవ్ స్టోరీ అంటే క్యాండీ కోటింగ్ ఆర్ షుగర్ కోటింగ్ ఫ్యాంటసీ కాదు. ఇట్స్ అ మెస్సీ, పెయిన్ఫుల్ అండ్ రియల్, అండ్ దట్ ఈస్ లవ్. తిరిగి కొట్టే అంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. సో ఫైనలీ మన టాలీవుడ్ కి ఇప్పుడు ఆడియన్స్ ఒక డేంజరస్ రియాలిటీ చెక్ ఇస్తున్నారు. అర్లియర్ స్టార్ పోస్టర్, హైప్, టీజర్ వ్యూస్ సరిపోయాయి, కానీ ఇప్పుడు ఆడియన్స్ స్మార్ట్ అయ్యారు. దే కెన్ ఇన్స్టెంట్లీ ఐడెంటిఫై ఫేక్ హైప్, వీక్ రైటింగ్, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ అండ్ ఎంప్టీ ఎలివేషన్. బ్రో, ఆడియన్స్ ని 1 time చీట్ చేయొచ్చు, కానీ ఎవ్రీ ఫ్రైడే చీట్ చేయలేరు. సినిమా అంటే విఎఫ్ఎక్స్ కాదు, సినిమా అంటే డ్రోన్ షాట్స్ కానే కాదు, సినిమా అంటే 4 crore పోస్టర్ అస్సలు కాదు. సినిమా అంటే థియేటర్స్ లైట్ ఆఫ్ అయ్యాక ఆడియన్స్ కి కలిగించే ఫీలింగ్. మన టాలీవుడ్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ అప్గ్రేడ్ కెమెరాస్ కాదు, క్రేన్స్ కాదు, విఎఫ్ఎక్స్ కాదు, బిగ్గెస్ట్ అప్గ్రేడ్ రైటింగ్. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు మారిపోయారు. వాళ్ళు టికెట్ కొనేది హీరో ఎంట్రీ కోసం కాదు, ఫీలింగ్ కోసం. బికాస్ 1 honest scene, 1 well written character, 1 genuine emotion can destroy 500 crores empty skeptical. And remember this, visual eyes ని ఇంప్రెస్ చేస్తాయి, కానీ స్టోరీ టెల్లింగ్ మాత్రమే జనరేషన్ ఇంప్రెస్ చేస్తాయి. సినిమా సర్వైవ్స్ ఆన్ ఎమోషన్, నాట్ ఆన్ బడ్జెట్. ఈ జనరేషన్ ఆడియన్స్ ని ఫూల్ చేయటం ఈజీ కాదు. వాళ్ళు ఆల్రెడీ అన్ని చూసేశారు. ఓటీటీ వచ్చాక హాలీవుడ్ చూశారు, కొరియన్ డ్రామాస్, సినిమాస్, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ లో అన్ని చూస్తున్నారు. సో ఒక్క విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అదేంటంటే సినిమా అంటే కాంపిటీషన్ కాదు, ఎమోషన్ కి రేస్ కాదు, బాక్స్ ఆఫీస్ నంబర్స్ కి ఎగ్జామ్ కాదు. హీరోని ఎలివేట్ చేయడం చాలా ఈజీ, కానీ హీరోని హ్యూమన్ గా చూపించడం కష్టం అయిపోయింది ఈ టైంలో. ఎక్స్ప్లోషన్ పెట్టి క్రౌడ్ ని ఎక్సైట్ చేయొచ్చు, కానీ సైలెన్స్ లో కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతేనే మూవీ హిట్ అవుతుంది. బడ్జెట్ పెరిగిన ప్రతిసారి సినిమా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ జస్ట్ లౌడ్ అవుతుంది, చాలా లౌడ్, కానీ చాలా ఎంటీ కూడా. మన టాలీవుడ్ కి రియల్ విలన్ ఎవరో తెలుసా? మన టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ విలన్ ఎవరో తెలుసా? వేరే పాన్ ఇండియన్ మూవీస్ కాదు, వేరే రీజనల్ ఫిల్మ్స్ కూడా కాదు, బడ్జెట్ కాదు, హీరో కాదు. విలన్ ఇస్ లేజినెస్ ఇన్ రైటింగ్. ఎందుకంటే స్టోరీ స్ట్రాంగ్ గా ఉంటే చిన్న కెమెరా కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది, కానీ స్టోరీ వీక్ గా ఉంటే ఐమాక్స్ స్క్రీన్ లో కూడా బోర్ కొడుతుంది. సో ఫైనల్ గా ఒక్క లైన్, సినిమాని పవర్ఫుల్ గా చేసేది హెలికాప్టర్ కాదు, హార్ట్. అండ్ ఆ హార్ట్ ఉండాలి అంటే ఫేక్ ఎలివేషన్ కాదు, రియల్ ఎమోషన్ కావాలి. అప్పుడే స్మాల్ మూవీ అయినా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాస్ ఆడియన్స్ ఆల్వేస్ రిమెంబర్ 1 thing,
నాట్ హౌ లవ్ ద మూవీ వాస్, బట్ హౌ రియలీ ఇట్ ఫెల్ట్. అదే రియల్ టాలీవుడ్ మ్యాజిక్. పీపుల్ రీవాచ్ మూవీస్ బడ్జెట్ కోసం కాదు, మూమెంట్స్ కోసం రీవాచ్ చేస్తారు. ఒక డైలాగ్, ఒక ఎమోషన్, ఒక క్యారెక్టర్, ఒక సీన్ రియల్ గా అనిపించిందా? కేర్ ఆఫ్ కంచలపాలెం ఆనెస్ట్ గా ఉంది, పెళ్లి చూపులు న్యాచురల్ ఫ్లో గా ఉంది, అర్జున్ రెడ్డి ఒక రా ఎమోషన్. ఈ నగరానికి ఏమైంది రిలేటబుల్ గా ఉంటుంది, అందుకే అవి నడిచాయి. 500 crores గ్రాఫ్ వల్ల కాదు. ఇప్పుడు మన ఇండస్ట్రీకి కావాల్సింది బిగ్ బడ్జెట్ కాదు, బిగ్ హార్ట్స్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంటే ఎమోషన్, ఎమోషన్ అంటే ట్రూత్, అండ్ ట్రూత్ కి విఎఫ్ఎక్స్ అవసరం లేదు. అదే మన టాలీవుడ్ కున్న రియల్ పవర్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ డూ, యూ నో వాట్ టు డూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మచ్ లవ్, బై బై.